నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్తో మాటల్లో. హలో సార్, నమస్తే. నమస్తే శివాని. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ టాపిక్ నడుస్తుంది. సో మొన్నటి వరకు ఒక వారైతే ఇప్పుడు ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో రేవంత్ రెడ్డి, దాని తర్వాత ఇంకో వారు నడుస్తుంది. మన టాలీవుడ్ మొత్తం ఇప్పుడు రేవంత్ ని బుజ్జగించే పనిలో ఉన్నారు. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? వెంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు పుష్ప సినిమా గొడవ టాలీవుడ్కి పట్టుకుంది. అవును, నిజానికి పుష్ప ది రూల్ సినిమా సందర్భంగా సంజయ్ థియేటర్ జరిగిన తొక్కేసలాట, దానికి అల్లు అర్జున్ కారణం అని చెప్పేసి పోలీసులు కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం, ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఆయన మధ్యంతర బెయిల్ మీద అదే రోజు రిలీజ్ అయ్యాడు. కేవలం ఒక్క నైట్ మాత్రమే జైల్లో గడిపాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ పెద్దలంతా కూడా అల్లు అర్జున్ ని పరామర్శించడం చేశారు. అల్లు అర్జున్ మద్దతుగా నిలిచారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అది సీఎం రేవంత్ రెడ్డికి కానీ పోలీసులకు కానీ చాలా కోపం తెప్పించింది. టాలీవుడ్ కి ఎన్నో ఆఫర్లు ఇస్తూ అన్ని చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు వీళ్ళు బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళకి బాగా కోపం తెప్పించిన విషయం. నిజానికి పుష్ప సినిమా టికెట్ పెంచుకునే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చాడుగా. బెనిఫిట్ షోలు ఇచ్చాడు, ప్రీమియర్ షోలు ఇచ్చాడు. ఇన్ని అవకాశాలు కల్పించినా సరే అల్లు అర్జున్ చేసిన ఒక తప్పు కారణంగా ఒక అమ్మాయి చనిపోతే, రేవతి ఒక మహిళ చనిపోతే, ఒక 10 ఏళ్ల బాబు హాస్పిటల్ పాలైతే దాని మీద కొంతమంది సామాజిక కార్యకర్తలు, మానవతావాదులు, బాధిత కుటుంబం ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదు మేరకు చట్టం తన పని తను చేసుకుపోయి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే దాన్ని తప్పు పట్టే పని ఎందుకు చేస్తున్నారు? మీకు నిజంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ఘాటైన వ్యాఖ్య చేశాడు. మీకు నిజంగా పరామర్శించాలని ఉంటే బాధితుడిని పరామర్శించారా, నిందితుడిని పరామర్శించారా? బాధితుడిని కదా. ఇప్పుడు అల్లు అర్జున్కి కాలు ఇరిగిందా, కన్ను పోయిందా, చెయ్యి ఇరిగిందా, ఏం జరిగింది? వెన్నుముక్క ఏమైనా ఇరిగిందా? అయితే రైట్. అయితే ఇలా కూడా వస్తున్నాయి కదా సార్, అంటే రేవంత్ నిజమైన లీడరేనా? అంటే బయట ఇంకా చాలా జరుగుతున్నాయి కదా, సో అక్కడ పట్టించుకోకుండా పర్టికులర్ గా అల్లు అర్జున్ ఎందుకు పట్టించుకుంటున్నాడు? అంటే అల్లు అర్జున్ ఏదో ఈవెంట్ లో పేరు తప్పు చెప్పాడనా? సో దాన్ని కూడా అంటున్నారు కదా ఇప్పుడు. యాక్చువల్గా మా ఇష్యూ ఒకటే ఎందుకు పట్టించుకుంటున్నారని టాలీవుడ్ పెద్దలు ఫస్ట్ లో చెప్పిన మాట నువ్వు ఇప్పుడు ఉచ్చరిస్తున్నావు. ఆ మాట నుంచి వాళ్ళ వెనక దగ్గరగా నువ్వు వెనక తగినట్టు వాళ్ళు ఇవాళ మేము చేసిన తప్పని లెంపలేసుకొని మళ్ళా రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే దిల్రాజు ఎవరైతే సినిమా పెద్దగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్నాడో, ఫిలిం మన చైర్మన్ కూడా అయ్యాడో, అతను ఇవాళ లేకపోవటం వల్ల రేవంత్ రెడ్డిని కలవలేదు. అతను అమెరికా నుంచి వచ్చిన తర్వాత, అతను అమెరికాలో ఉన్నాడట, హైదరాబాద్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని కలవటానికి వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్నా సరే ఆ సెలబ్రిటీ హోదాల్లో ఉండాల్సిన వాళ్ళంతా ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఇలా మొన్న అల్లు అర్జున్ చేసిన బిహేవియర్ మీద పోలీసులు మొత్తం వీడియో సాక్ష్యాల ఆధారంగా మొత్తం రిలీజ్ చేశారు. మరి ఎందుకు అప్పుడు నోరెత్తని వాళ్ళు ఇప్పుడు ఎందుకు నోరెత్తుతున్నారు? అంటే వాళ్ళు కోర్టులో మాత్రమే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు, అల్లు అర్జున్ పరువు తీద్దాం అనుకోలేదు. కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే మన ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు కారణం, నేను కారణం కాదు, నాకేమీ తెలియదు అని చెప్పే ప్రయత్నం చేశారు, పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని పోలీసుల్ని బదనం చేయడం అల్లు అర్జున్ చేశారో ప్రభుత్వం ఓపెన్ అప్ అవడం స్టార్ట్ చేసింది. మొన్న కూడా జరిగింది ఏంది, ఓవైసీ ఒక ప్రశ్న చేస్తూ రేవంత్ రెడ్డిని అడిగితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమాధానం చెప్పాడు. అది అసెంబ్లీ కాబట్టి, అల్లు అర్జున్ ఇష్యూ జరిగిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఆ ఇష్యూ చర్చకొచ్చే అవకాశం ఉంది కాబట్టి చర్చకొచ్చింది. సమాధానం చెప్పాలి కాబట్టి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాడు. కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కదా, హోంశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరే ఉంది. ఆయనే సమాధానం చెప్పాలి, ఆయనే సమాధానం చెప్పాడు. జరిగిన సంఘటన ఏందో పూస కొట్టినట్టు చెప్పాడు. ఆ పూస కొట్టినట్టు చెప్పిన తర్వాత కూడా దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్ పచ్చి అబద్ధాలతోటి. దాన్ని పచ్చి అబద్ధాలని పోలీసులు వీడియో ప్రూఫ్ తో రిలీజ్ చేశారు. ఒకటి ర్యాలీ చేశాడు అల్లు అర్జున్, ఒకటి పోలీస్ పర్మిషన్ లేకుండా వచ్చాడు అల్లు అర్జున్, 2 తొక్కిసిరాట విషయం తెలిసినా సరే సినిమానే చూస్తానన్నాడు అల్లు అర్జున్. సినిమా దాదాపు 2 గంటల పాటు సినిమా చూశాడు. ఏదో గంగమ్మ పాట వచ్చేంత వరకు కూడా సినిమా చూస్తూనే ఉన్నారు. అది కూడా వీడియో ప్రూఫ్ బయటకు వచ్చింది. మళ్ళా పోయేటప్పుడు కూడా, వచ్చేటప్పుడు ఏ బిహేవియర్ అయితే ఉందో, ఒక మహిళ చనిపోయింది, 10 ఏళ్ల బాబు హాస్పిటల్లో ఉన్న తర్వాత కూడా అదే బిహేవియర్ చేస్తూ సన్ రూప్ ఓపెన్ చేసుకుని అభివాదం చేస్తూ పోయాడు అల్లు అర్జున్. మరి ఇలాంటి యాక్చువల్ అన్న పర్సన్ ని పోలీసులు ఎలా ఉండాలి? దురుసుగా ఉండాలా, మమ్మ అనుకుంటుండాలా? ఇంకా మమ్మ అనుకుంటూనే ఉన్నారు, పద్ధతిగానే ఉన్నారు. ఇంకా దురుసుగా ప్రవర్తించింది ఎవరు? అల్లు అర్జునే కదా. సో ఆ యాక్చువల్ ని భరించాలా? ఈ నిజాలు బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇయ్యాలా మళ్ళా రివ్యూ చేసుకుంటా ఉంది. మనం తప్పు చేసాము, అనవసరంగా అల్లు అర్జున్ సపోర్ట్ చేసాము, మనం సపోర్ట్ చేసిన ప్రభుత్వాన్ని ప్రభుత్వంతో పెట్టుకుంటే అసలుకి అసలు వచ్చేటట్టు ఉంది. ప్రీవియర్ షోలు, బెనిఫిట్ షోలు రాబోయే కాలంలో బంద్.
టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాలు బంద్. అవును. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఈ దెబ్బ సినిమా మీద చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించబోతోంది. అవును. రాబోయే సంక్రాంతి పెద్ద పండగ, పెద్ద సినిమాలు రాబోతున్నాయి. బాలకృష్ణకి సంబంధించిన సినిమా రాబోతా ఉంది. తర్వాత రామ్ చరణ్ సినిమా రాబోతా ఉంది. ఈ టైంలో కనుక బెనిఫిట్ షోలు లేవు, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమే లేదు అంటే చాలా ఎఫెక్ట్ టాలీవుడ్ మీద పడే అవకాశం ఉంది. అందులోనూ రామ్ చరణ్ సినిమా 400 కోట్ల పెట్టి తీసిన సినిమా, అది కూడా పెద్ద బడ్జెట్ సినిమా. ఖచ్చితంగా కొంత బెనిఫిట్ షోలు అవసరం, కొంత సినిమా టికెట్ రేట్ పెంచుకోవడం అవసరం అని టాలీవుడ్ భావిస్తా ఉంది. కాబట్టి ఈ టైంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన డెసిషన్ ఏదైతే ఉందో టాలీవుడ్ పెద్దల మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంది. అందుకని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా పోయారు. వాళ్ళు అనుకోకుండా కుర్చీలో తయారై ఇప్పుడు అల్లు అర్జున్ అనేవాడు టాలీవుడ్ సంబంధించిన పెద్ద కుటుంబానికి సంబంధించిన పెద్ద హీరో, అతను ప్రసన్నం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వంతో పెట్టుకున్నారు అనవసరంగా. ప్రభుత్వం తెలుసుకుంటే ఏమవుతుందో ఇవాళ తెలిసి వచ్చింది. అందుకని ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి మచ్చగా చేసుకొని సారీ చెప్పి ఏదో రకంగా మళ్ళా బెనిఫిట్ షోలు కావాలి, మళ్ళా టికెట్ రేట్ పెంచుకునే అవకాశాలు కావాలని మధ్య మార్గం కోసం వెళ్తున్నారు. నీకు గుర్తుందో లేదో, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు స్పందించిన మొట్టమొదటి ప్రొడ్యూసర్లో ఒకరైనటువంటి నాగవంశీ ఇవాళ ప్రెస్ మీట్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఒంటి కాలు మీద తిట్టినటువంటి చిన్ని కృష్ణ ఇవాళ బతిలాడే పొజిషన్ లో ఉన్నాడు. చిన్ని కృష్ణ నిజానికి అరెస్ట్ కావాలి, అరెస్ట్ కాలే. అతని పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి దగ్గరికి, జైలు దగ్గర పోయి. అంటే బన్నీ రిలీజ్ అయినప్పుడు జైలు దగ్గర ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఏం తక్కువ చేశాడు బన్నీకి రేవంత్ రెడ్డి? సినిమా టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చాడు, బెనిఫిట్ షోలు ఇచ్చాడు, ప్రీవియర్ షోలు ఇచ్చాడు. ఎందుకు పాన్ ఇండియా సినిమా, మన తెలుగు సినిమా, మన తెలుగు హీరో అవకాశాలు ఇవ్వాలి, హైదరాబాద్ పెద్ద మార్కెట్ అని అంతిస్తే అతని అటిట్యూడ్ కారణంగా ఒక సంఘటన జరిగితే, పైగా సంఘటన జరిగిన తర్వాత కూడా రియాక్షన్ లో కూడా తేడా ఉంటే పోలీసుల్ని ప్రభుత్వాన్ని బదనం చేస్తే ప్రయత్నిస్తే ప్రభుత్వం ఎందుకు ఊకుంటది, పోలీసింగ్ ఎందుకు ఊకుంటది? వాళ్ళేందో చూపించే పని చేశారు. ఇవాళ వాళ్ళ కాళ్ళ దగ్గరికి టాలీవుడ్ పడబోతోంది అనేటువంటిది మనకి కనబడుతున్నటువంటి విషయం. అయితే సార్ ఇప్పుడు 15 days అవుతుంది బాబు హాస్పిటల్లో ఉండు, దాని గురించి కూడా ప్రెస్ మీట్ లో రేవంత్ మరీ మెన్షన్ చేసి చెప్పారు. రేవంత్ గారు ఏంటంటే ప్రెస్ మీట్ కాదు, అసెంబ్లీలో సో కలవడానికి ఇంకా వెళ్ళలేదు, అసలు చూడడానికి వెళ్ళలేదు అని. ఆయన ఇప్పటికి కూడా మళ్ళీ అల్లు అర్జున్ వెళ్ళట్లేదు అంటే దానికి కూడా ఏదైనా రీజన్ అంటారా? ఎస్, ఇప్పుడు పోవటానికి లేదు, ఒకప్పుడు పోకపోవటం నిర్లక్ష్యం. ఇవాళ మధ్యంతర బెయిల్లో ఉన్నాడు కాబట్టి కోర్టు కండిషన్స్ దానికి ఒప్పుకోవు. నువ్వు అనొచ్చు మరి కోర్టు కండిషన్స్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఒప్పుకో కదా, ప్రెస్ మీట్ పెట్టాడు కదా అంటే ఇప్పుడు దాని మీద పోలీసులు కోర్టుకు వెళ్ళబోతున్నారు. పర్మిషన్ లేకుండా కోర్టు మధ్యంతర బెయిల్ కండిషన్స్ కు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టాడు, కేసులో ఉన్న విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతనుకున్న మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళబోతున్నారు. నిజానికి వాళ్ళు కోర్టుకి కనుక వెళితే అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళా జైలుకి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.